ముచ్చటిన్నారులా ఈ ఊరికి కొత్త సర్పంచ్ సాబ్ వచ్చిండట. ఆయనను చూసేటందుకు జనాలు లైన్ కట్టిండ్రు. ఇగో సర్పంచ్ సాబు జర మా దిక్కు చూడు, మా గోసలు జరిగిను అని కుర్చీలో కూర్చున్నాడో లేదో షికాయతులు చెప్పుడు షురూ చేసిండ్రట. గా జనాలను చూసి ముందుగాల జరసేపు సిగ్గుపడ్డగా సర్పంచ్ సాబు ఇక నన్ను నిలిచేటట్టు లేడనుకున్నాడో ఏమో కుర్చీలకెళ్లి దూకి వెనకకి తిరిగి చూడకుండా ఊరుకుడే ఊరుకుడట. గదేంది ఇప్పుడు కొత్త సర్పంచ్ వచ్చుడేంది, వచ్చినోడు జనాలను చూసి ఊరుకుడేంది. అసలే తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ల ముచ్చటనే లేక జనాలు గరం గరం అవుతుంటే ఈ కొత్త సర్పంచ్ యాడికెళ్ళొచ్చిండమ్మా అని నా వీతి గుసగాకుండ్రి. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేటలో కనబడ్డ ఈ ముచ్చట ఓసారి నుర్రి. మీకు తెలిసిందే కదా, తెలంగాణలో సర్పంచ్లు దిగిపోయి ఏడాదికి ఎక్కువైంది. ఇక కొత్త సర్పంచ్ల కోసం ఎలక్షన్లు ఎప్పుడెప్పుడు పెడతారా అని పండ్లు కాయలు కాసేటట్టు చూస్తుండ్రు మనోళ్ళు. గా కాయలు పండ్లయ్యి గా పండ్లు కులిపోయి రాలిపోతున్నాయి గాని గా ఎలక్షన్లు అయితే పెడతలేరు. మరి గసంటప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీసులలో సర్పంచ్ సబ్ కుర్చీలు ఖాళీగానే ఉంటాయి కదా, గట్లనే ఈ ధర్మాజిపేటలో కూడా నిన్నటి దాకా సర్పంచ్ కుర్చీ ఖాళీగానే ఉండే. ఇక గియాల చూసే వరకు నేనే మీ కొత్త సర్పంచ్ సాబును అన్నట్టు గా కుర్చీలా ఒక కుక్క దర్జాగా కూర్చొని కనిపించింది. ఈ చిత్రం చూసి ఊరోళ్ళు ముందుకల్లా జర ఇచ్చంతరం పడ్డారు గాని తర్వాత మాత్రం మస్తు మజాకులు చేసుడు మొదలు పెట్టింది. సర్పంచ్ సాబు కుర్చీలో కూర్చున్న కుక్కను వీడియోలు ఫోటోలు తీసి ఊరోళ్ళందరూ వాట్సాప్లలో గ్రూపులలో పెట్టుకున్నాడు. ఇక గవి చూసి అందరికి కొత్త సర్పంచ్ ను చూద్దాం రారుల్లా అని పడిగట్టుకొని మరీ పోయిండ్రు. పోడే కాదు, ఓ సర్పంచ్ సాబు జర మా దిక్కు చూడు, ఇంతమంది జనాల తే మమ్మల్ని చూస్తలేవు, లేవు లేవు లేచి మంచిగా కూర్చొని మా గోస విను అనుకుంటా గా కుక్కతోని పరాష్కలాడుకుంటా వీడియోలు తీసుకున్నారు. గా కుక్క కూడా జనాలొచ్చి వీడియోలు ఫోటోలు తీసినా ఏం భయపడకుండా పుర్సత్ గా కుర్చీలో కూర్చుంది. ఇక మస్తు మంది జనాలు గుమిగూడే వరకు కుక్కకు భయం అయిందో ఏం పాడో అప్పటిదాకా మంచిగానే కూర్చుండి ఒక్కపారే కుర్చీలకెళ్లి దుంకి కనబడకుండా ఉరికిపోయింది. ఇక ఈ వీడియోలు వాట్సాప్ గ్రూపులలో షేర్లు అవుతుంటే జనాలు మస్తు ఇచ్చంత్ర పడుతుండ్రు. సర్పంచ్ సాబ్ ఏం చేస్తున్నాం? వస్తున్నది సర్పంచ్, కొద్దిగా లేవు కూర్చో. సర్పంచ్ సాబ్ కొద్దిగా కూర్చో, లేవు. అరే నిద్రపోతున్నావేంది నువ్వు కూడా? హలో సర్పంచ్ సాబ్, కొద్దిగా లేవు. అరే ప్రజలు వచ్చిర్రు, కొద్దిగా లేవు. అయితే పోయిన బీఆర్ఎస్ సర్కార్లనే ధర్మాజిపేట గ్రామ పంచాయతీకి కొత్త బిల్డింగ్ మంజూరు చేసిండ్రు. దాంతోని పాతదాన్ని కూలగొట్టి ఓ చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని పనులు నడిపిస్తుండ్రు. అయితే ఏడాది నుంచి సర్పంచ్ సాబు లేక గా కుర్చీ ఖాళీగానే ఉంటాది. మరి గా కుర్చీ మీద ఎప్పటి నుంచి నజరు పెట్టిందో గా కుక్క గియాలొచ్చి బాజప్తా కుర్చీలో కూర్చుంది. అది కూడా నేను కుక్కని గాను ఈ ఊరి సర్పంచును అన్నట్టుగా కూర్చునుడు చూసి జనాలు హవ్వా అనుకున్నారు. కుర్చీలో కూర్చునుడు మజాక్ లెక్క అనిపించినా ఊర్లే సర్పంచ్ సాబులు లేకపోవుడును ఈ ముచ్చట గట్టిగానే నిలదీసినట్టు అనిపిస్తుంది. ఊళ్ళే సర్పంచ్ లేక యాడి పనులు గాడనే ఆగిపోయినాయని ధర్మాజిపేటోళ్ళు కూడా గరమైతుండ్రు. సర్పంచ్ లేకపోయేసరికి ఊళ్ళే సమస్యలు పట్టించుకునేటోళ్లే దిక్కులేరని గుస్సైతుండ్రు. జల్దీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి కొత్త సర్పంచ్ సాబును పంపియాలి అని సర్కారోళ్లను గట్టిగానే అడుగుతుండ్రు. మరి చూద్దాం ఇక సర్కారోళ్ళు ఎప్పుడు ఎలక్షన్లు పెడతారో ఏమో. గ్రామ పంచాయతీలలో సర్పంచులు లేక కుర్చీలలో కుక్కలు కూర్చుండడం జరుగుతుంది. ధర్మాజిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుర్చీ మీద కుక్క కూర్చుండడం జరిగింది. గ్రామస్తులందరూ చూడగానే కుక్క కుర్చీలో ఉన్నది, మేము చూడగానే ఆ కుక్క పక్కకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం.